హాయ్ హలో నమస్తే, నేను మీ హైమ. ఇవాళ నేను గోధుమ రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడు నేను ఎలా చేశానో మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా అమ్మవారి పూజలు ఉన్నప్పుడు ఈ కేసరి ఒక్కసారి ట్రై చేయండి. ఈజీ అండ్ టేస్టీ, త్వరగా 5 నిమిషాల్లో అయిపోతుంది, మీకు టైం సేవ్ అయ్యిద్ది. ప్లీజ్ ఒకసారి అందరూ ట్రై చేయండి. నేను 1 కప్ గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకోండి. తీసుకున్న దాన్ని వేరే పొయ్యి మీద ఈ గిన్నెని షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ పొయ్యి మీద ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నా, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇవి కొంచెం ఎర్రగా వేగాక వేరే గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ నెయ్యిలోకి 1 కప్ గోధుమ రవ్వ వేసి బాగా ఎర్రగా వేయించుకోండి. వేగిన తర్వాత ఇప్పుడు పక్కనే ఉన్న పొయ్యి మీద మరుగుతున్న వాటర్ని తీసుకొని ఈ రవ్వలోకి స్లోగా పోసుకోండి. ఎందుకంటే ఒక్కసారే పోస్తే గిన్నె మొత్తం పొంగిపోతుంది కాబట్టి స్లోగా పోసుకొని ఈ రవ్వని తిప్పుతూ ఉండండి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ రవ్వంతా పోసేశాక ఒక్కసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసాక ఇలా దగ్గర పడుతుంది కేసరి. ఇప్పుడు ఒక్కసారి ఉడికిందా లేదో చేత్తో మెదుపుకొని చూడండి. ఉడికిన తర్వాత నేను 1 కప్పు రవ్వకి 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే 1 కప్పు పంచదార కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక్కసారి బెల్లం కరిగిందో లేదో చూసుకోండి. చూసుకున్నాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటేనే ఈ కేసరికి చాలా టేస్ట్ వస్తుంది. వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేసరిలోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకున్నాక కొంచెం చిన్న ముక్క పచ్చకర్పూరం వేసుకుంటే టెంపుల్ స్టైల్లో ఉండే కేసరి టేస్ట్ వస్తుంది. అంతే, చాలా ఈజీకరమైన గోధుమ రవ్వ కేసరి అయిపోయింది. అంతే. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా నుంచి మీకు ఏం వీడియోస్ కావాలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే సింపుల్గా చేసుకునే రెసిపీస్ చూపిస్తాను. థ్యాంక్ యూ.